నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఖమ్మం టీడీపీ నేతల సత్తా ఇది, ఏపీ నేతలు చూసి నేర్చుకోండి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఈ టైటిల్ పెడితే ఖచ్చితంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలకి కార్యకర్తలకి ఖచ్చితంగా నా మీద కోపం వస్తుందేమో, వచ్చినా పర్వాలేదు, కానీ చూసి నేర్చుకోవాల్సిందే. ఎందుకని అంటే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి కదా. ఆ వేడుకలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ క్యాడర్ అంతా కూడా రెచ్చిపోయి నిర్వహించారు. మామూలుగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచే అలాంటి కోరికలు వచ్చాయో, లేకపోతే వాళ్ళకే అలాంటి థాట్స్ వచ్చాయో మరి తెలియదు. కానీ వాళ్ళు సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. మేక పొట్టేళ్లని నరికి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి రక్తాభిషేకం చేసి అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరిగాయి. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విధ్వంసం ఏంటంటే సైలెన్సర్లు తీసేసి బైకులతోటి ర్యాలీలు నిర్వహించి టపాసులు కాల్చి ప్రజలకి నిద్ర లేకుండా చేసి ఎక్కడికక్కడ దౌర్జన్యాలకు కూడా పాల్పడ్డారు. ఇదే క్రమంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూడా విధ్వంసం సృష్టించారు. ఏం చేశారంటే ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు వెళ్ళి, ఇదిగోండి చూడండి ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి జెండాలు పట్టుకొని బైకుల సైలెన్సర్లు తీసేసి హారన్లు కొడుతూ, పెద్దగా హారన్లు కొడుతూ అక్కడ అల్లరి చేస్తున్నది మాత్రమే ఇక్కడ ఉన్న వీడియోలో నేను మీకు చూపించగలిగాను. కానీ దీని తర్వాత జరిగింది ఏంటి అని అంటే గనక పార్టీ ఆఫీసు లోపలికి వెళ్ళి ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తే అక్కడ మరి ఉన్న సెక్యూరిటీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతన్ని కూడా పక్కకి నెట్టేసి సీసీటీవీ కెమెరాల మీద కూడా దాడి చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అయితే ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోలేదు. వీళ్ల విధ్వంసాన్ని ఖండిస్తూ ఖమ్మంలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. 400-500 మంది ర్యాలీ నిర్వహించి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తే పోలీసులు కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అక్కడ విధ్వంసం చేసిన వాళ్ళని గుర్తించే ప్రయత్నం కూడా చేశారు. ఒకళ్ళిద్దరు ఐడెంటిటీ తెలిసింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కేసు కూడా నమోదు చేసినట్టుగా మనకి సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ ఖమ్మం క్యాడర్ ఈ రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నేతలు కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నారు. అక్కడ క్యాడర్ మళ్ళీ యాక్టివ్గానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా యాక్టివ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల నాడు ఏవేవైతే అరాచకాలు సృష్టించారో వాటన్నిటినీ కూడా, అంటే సైలెన్సర్లు తీసేసి ర్యాలీలు నిర్వహించి అర్ధరాత్రి విధ్వంసం సృష్టించటం, ఎక్కడ పడితే అక్కడ కేకులు కోసేసి ఒకళ్ళ మొహాలకి ఒకళ్ళు పూసుకొని టపాసులు కాల్చుతూ నిద్ర లేకుండా చేయటం, కేకలు వేసి పెద్దగా కేకలు వేయటం, డీజే సౌండ్లతోటి పాటలు పెట్టుకొని ఆ తర్వాత టపాసులు కాల్చి విధ్వంసం సృష్టించటం, ఇలాంటి వాటన్నిటినీ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రొజెక్ట్ చేసి ఖండించారు. ఇదా మీరు రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తానంటున్నారు, ఇదా మీరు చేసేది? మీలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రం ఏమైపోతుంది? ఆల్రెడీ ఒకసారి అధికారం ఇస్తేనే మీరు ఎంత అరాచకం సృష్టించి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి పంపించారు, కాదు 30 ఏళ్ళు వెనక్కి పంపించారు. మళ్ళీ మీకు అధికారం ఇస్తే ఇంకొక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది రాష్ట్రం అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఖండిస్తుంది. కానీ ఒక్కళ్ళైనా నాయకులు బయటకు వచ్చి మాట్లాడారా? హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తప్ప ఏ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారా లేరా? ఖమ్మంలో అసలు తెలుగుదేశం పార్టీకి నేతలు లేకపోయినా క్యాడరే బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసి ర్యాలీ నిర్వహించి ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు ఇచ్చి యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు, నడిపించడానికి క్యాడర్ ఉంది. మరి నాయకులు ఏమైపోయారు? అసలు 2019 నుంచి చూద్దాం మనం. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆనాడు నడిపించే నాయకుడే లేకపోయినా క్యాడరే ముందుకొచ్చి ప్రొటెస్టులు చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న నాయకులు ముందుకు రావడానికి భయపడిన సందర్భాలు అవి. ఎలాంటి కేసులు పెడతారా, జైలుకు పంపిస్తారేమో, ఏం చేస్తారా అని చెప్పేసి భయపడిన సందర్భం అది. ఎందుకంటే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ని అలాగే మిగతా కొంతమంది నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరించి జైళ్లలో పెట్టి అనవసరంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం. అచ్చెన్నాయుడిని ఇలా చాలామందిని జైళ్లలో పెట్టారు, నిష్కారణంగా జైల్లో పెట్టారు. సో కాబట్టి మిగతా నాయకులంతా కూడా భయపడిపోయిన సందర్భం. కానీ క్యాడర్ ఎక్కడా కూడా భయపడలేదు. నాయకులకి అండగా క్యాడర్ నిలబడింది. క్యాడర్కి అండగా నాయకులు నిలబడాల్సింది, నాయకులకే అండగా క్యాడర్ నిలబడింది గత 5 ఏళ్ళు కూడా.
2019 నుంచి 2024 వరకు. సో మొత్తం మీద కూడా పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో అధికారాన్ని ఏర్పాటు చేసుకోగలిగాయి. అయినప్పటికీ కూడా నాయకులు ఇంకా బయటికి రావటం లేదు. నిజంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకే గనక తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇలాంటి అకృత్యాలు, అంటే జంతుబలుడు ఇవ్వటమే ఒక పెద్ద తప్పు అనుకుంటే, అర్ధరాత్రి పూట జంతుబలుడు ఇవ్వటమే పెద్ద తప్పు అనుకుంటే, ఆ రక్తాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి అభిషేకం చేశారు చూసారా, అలాంటివి కనుక చంద్రబాబు నాయుడు ఫోటోకి చేసుంటే లేదా లోకేష్ ఫోటోకి చేసుంటే వీళ్ళు ఖండిస్తారా లేదా పక్కన పెట్టండి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఊహించగలరా మీరు? రోజా లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి అసలు చంద్రబాబు నాయుడుది రాక్షస పాలన, రాక్షసులకే ఇలాంటి రక్తాభిషేకాలు చేస్తారు, సో అందుకనే తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఆ రాక్షస జాతికి సంబంధించిందే, వాళ్ళు అందుకనే ఇలాగ రక్తాభిషేకాలు చేశారు అని చెప్పేసి దునుమాడేవాళ్ళు. ఒక రోజా, ఒక విడుదల రజని, ఒక పేర్ని నాని, ఒక జోగి రమేష్, ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీమోహన్, ఇలాంటి వాళ్ళంతా కూడా, ఒక గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వాళ్ళంతా కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. నానా రకాలుగా ఏకిపడేసేవాడు తెలుగుదేశం పార్టీని. కానీ ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రాలేదు ఇప్పటివరకు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఆ తారాస్థాయిలో విధ్వంసంగా జంతుబలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేసి ఎక్కడికక్కడ సైలెన్సర్లు తీసేసి బైకులతో ర్యాలీలు నిర్వహించి అర్ధరాత్రి పూట జనాలకి నిద్ర లేకుండా చేసి గర్భిణీ స్త్రీని కడుపు మీద తన్ని అలాగే టపాసులు కాల్చి నిద్ర లేకుండా చేసి విధ్వంసం సృష్టించిన ఇంతవరకు ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా, ఒక్కళ్ళు కూడా బయటకు రాలేదు, ఒక్కళ్ళు కూడా దాన్ని ఖండించలేదు, ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతా అంటే అధికారం వచ్చేసింది మనకి 2024లో, 2029లో కదా మళ్ళీ ఎన్నికలు జరిగేది. ఇప్పటి నుంచి ఏంటి మనమంతా కూడా కంఠశోష ఎందుకు అనుకున్నారా? 2028 నుంచి చూసుకోవచ్చులే, ఎన్నికలకి ఒక 6-7 నెలల ముందు నుంచి మొదలు పెడితే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వద్దు, జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే అరాచకాలు చేస్తారని చెప్పేసి ఒక 6-7 నెలల ముందు నుంచి ప్రెస్ మీట్లు పెడితే చాలే అని చెప్పేసి ఉద్దేశమా? అంటే ఎలాంటి ఆలోచనలకు వెళుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇంకొక విషయం ఏంటంటే, జనసేన పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ చిన్న అంశం దొరికినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా ఒంటి కాల మీద వెళ్ళేవాళ్ళో, మరి జనసేన పార్టీ నాయకులంతా ఏమైపోయారు? గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ని తీసేస్తే 20 మంది, మొత్తం అంతా ఏమైపోయారు? ఒక్కళ్ళు కూడా మాట్లాడలేకపోయారు ఈ అంశం మీద. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చు, కానీ ఇంత దారుణంగానా, ఇంత భయంకరంగానా, ఇంత విధ్వంసకరంగానా చేసుకునేది అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. ఇక భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీలో ఉద్దండులైన నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు. సోము వీర్రాజు కావచ్చు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, లేకపోతే జీవీఎల్ నరసింహారావు కావచ్చు. వీళ్ళంతా ఏమైపోయారు అంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మీద మాత్రమే మాట్లాడటానికి, ఆయన్ని మాత్రమే విమర్శించడానికి, తెలుగుదేశం పార్టీని మాత్రమే దునుమాడటానికి ముందుకొస్తారా? లేకపోతే అసలు వీళ్ళ నోళ్లు పెగలవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉంది. కానీ వీళ్ళిద్దరూ కూడా, ఈ సోము వీర్రాజు అండ్ విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా 24 గంటలు చంద్రబాబు నాయుడిని విమర్శించారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అరాచకాలను సృష్టిస్తోంది? సరే, వాళ్ళని మీరు విమర్శిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, వీళ్ళని ఎందుకని ప్రశ్నించలేదు అని చెప్పేసి అప్పట్లో అంతా అనుకునేవాళ్ళు. వీళ్ళు 2019 నుంచి 2019 కూడా కాదు, 2018 నుంచే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిలో నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిందో అప్పటి నుంచి 2023 మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్లేంత వరకు కూడా, కూటమిలోకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ వెళ్లేంత వరకు కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులని, తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేది చాలా తక్కువ. ఒకవేళ ప్రశ్నించినా అది ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డిని తమలపాకుతో కొడితే చంద్రబాబు నాయుడిని తలుపు చెక్కతో కొట్టినట్టుగా ఉంటుంది వీళ్ళ విమర్శలు. సో వీళ్ళు ఇప్పటివరకు మాట్లాడలేదు. ఏంటి జంతుబలులేంటి, మీరేంటి, మీ కథ ఏంటి, మీ వ్యవహారం ఏంటి, అర్ధరాత్రి పూట అంకమ్మ శవాలేంటి, మీరు అసలు జనాన్ని నిద్రపోనివ్వరా, గర్భిణీ స్త్రీ మీద దాడి చేయడం ఏంటి అని చెప్పేసి ఇంతవరకు ఆ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ప్రశ్నించింది లేదు. పైగా మొన్న ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ బీజేపీ నేతలు అలాగే తెలంగాణ బీజేపీ నేతలు
అక్కడ ఎవరైతే మనకి వ్యతిరేక వర్గం ఉందో, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళందరి మీద వ్యతిరేక స్వరం వినిపించండి, ప్రత్యర్థి పార్టీల మీద వ్యతిరేక స్వరం వినిపించండి అని చెప్పేసి నచ్చజెప్పి గట్టిగా చెప్పి పంపించినా వీళ్ళు మాత్రం నోరు తెరవట్లేదు. సో ఏమైపోతుందో, ఎందుకని ఇలా ఉండిపోతున్నారో, నిశ్చేష్టులై ఎలా ఉండగలుగుతున్నారో అర్థం కావటం లేదు. సో మరి ఇప్పటికైనా సరే బీజేపీ నేతల్ని పక్కన పెట్టేస్తే జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా నోరు తెరవాలి. ఇప్పటికైనా అధినాయకుల కోసం వాళ్ళు మాట్లాడాలి. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలని క్యాడర్ విమర్శిస్తే సరిపోదు, నాయకులు కూడా విమర్శించాలి. మీరు గెలిచారు, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, లేకపోతే మీరు మంత్రులుగా ఉన్నారు, కానీ క్యాడర్ మంత్రి పదవులు, క్యాడర్కి ఎక్కడ మంత్రి పదవి లేదు కదా, క్యాడర్కి ఎక్కడ ఎమ్మెల్యే పదవి లేదు కదా, వాళ్ళు సామాన్య క్యాడరే. ఇప్పటికీ సోషల్ మీడియాలో వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు, కానీ మీరు మాత్రం ఎమ్మెల్యేలు అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత నోరు తెరవడం లేదు. కనీసం ఇప్పటికైనా కానీ దయచేసి మీడియా ముందుకొచ్చి, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయినా సరే ప్రతిపక్ష పార్టీయో, లేకపోతే ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీయో, లేకపోతే ప్రత్యర్థి పార్టీ అనుకుంటారా, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించి తీరాల్సిందే అని చెప్పేసి క్యాడర్ కోరుకుంటుంది. కనీసం ఖమ్మంలో క్యాడర్ లేకపోయినా, ఖమ్మంలో నాయకులు లేకపోయినా క్యాడరే నాయకులయ్యి ముందుకొచ్చారు, వాళ్ళను చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఏపీలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏపీలో నాయకులకి సూచిస్తోంది. మరి ఇప్పటికైనా నాయకులు ముందుకొస్తారా? ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే ఆ పార్టీ సృష్టిస్తున్న విధ్వంసాల మీద మాట్లాడతారా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.